నమస్తే. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయనని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నిర్మాతగా 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో మనకెన్నో అత్యుత్తమ చిత్రాలను అందించారు దగ్గుబాటి సురేష్ బాబు గారు. మూవీ మొఘల్ రామానాయుడు గారి వారసుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఈ డిసెంబర్లో ఆయన తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి డిఫికల్ట్ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మొన్న డిసెంబర్లో జరుపుకున్నారు, ఇమీడియట్గా ఇయర్ షిఫ్ట్ అయిపోయింది, మళ్ళీ పుట్టినరోజుకి వచ్చేసారు. ఎలా అనిపించింది ఈ మధ్యలో ఇయర్ ట్రాన్సిషన్? అంటే దిస్ ఇస్ బీన్ అ షాకింగ్ ఇయర్ టు టెల్. అంటే నోబడీ ఎక్స్పెక్టెడ్. అంటే చాలా అనుకుంటాం జీవితంలో జరుగుతాయని, ఇలా అవుతుందని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. దట్ 9 months ఇంట్లోనే ఉంటాను నేనైతే. ఇది ప్రాబబ్లీ 4వ, 5వ స్టూడియోకి రావటం ఈ 9 నెలల్లో, మార్చ్ నుంచి బాగా జాగ్రత్తగా ఉంటున్నాం. అంటే వాట్ ఇట్ టెల్స్ అస్ ఇస్ లైఫ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. మనం ఏదైనా ఆలోచిస్తాం కానీ, బట్ దట్ సంథింగ్ ఎల్స్ ఇస్ గ్రేటర్ దెన్ వాట్ వీ థింక్ వీ ఆర్. సో అదేదో మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారే, వెదర్ ఇట్ ఇస్ గాడ్ ఆర్ సంథింగ్ ఎల్స్, దెర్ ఇస్ దట్ సంథింగ్ ఎల్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఆల్ ద సైన్స్, ఆల్ ద నాలెడ్జ్, వాట్ ఎవర్ ద వరల్డ్ హ్యాడ్, a small thing has come and it's just changed everybody's lives. So you should look at it from that perspective, that be happy with what you have that moment. If you are living this moment happily, that itself is a great satisfaction and happiness. ఈ ఇయర్ అంటే మా అందరికీ కూడా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలే మాకు. మీకు ఎలా ఉంది సార్ ఇయర్, ఎట్లా గడిచింది? యాక్చువల్లీ అంటే ఇట్స్ వెరీ సాడ్ దట్ చాలా ఇష్యూస్లో మనం బయటకు వెళ్ళలేకపోయాం, చాలా ఉంది. కానీ నా కొడుకు పెళ్లి జరిగింది, ఐ కుడ్ నాట్ ఇన్వైట్ ఎనీబడి, దట్ వాజ్ అ హ్యాపీ థింగ్. బట్ ఆ హ్యాపీనెస్లో ఎవరితో షేర్ చేసుకోలేకపోయాం. చాలామంది ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ ఈ కోవిడ్ వల్ల చనిపోయారు. ప్రతి సంవత్సరం ఎవరో చనిపోతూ ఉంటారు. ఈ కోవిడ్ వల్ల చనిపోతా ఆ ఫ్యూనరల్స్కి వెళ్ళలేకపోయాము. సో దోస్ వర్ ఆల్ వెరీ సాడ్ మూమెంట్స్. బట్ ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, మచ్ మోర్ దెన్ బిఫోర్. మా వైఫ్, మదర్, మామూలుగానే ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ని. నేను ఇన్ని సంవత్సరాలు బాగా బిజీగా ఉండి ఇంట్లోనూ ఉంటూ హ్యావింగ్ ఆల్ ద టైమ్ దట్ ఐ వాంట్ అండ్ స్టేయింగ్ బిజీ వాజ్ పాసిబుల్. అంటే ఇంట్లో ఉండి కూడా వ్యాపారాలు చేయొచ్చు. యూ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా గార్డెనింగ్లో ఎక్కువ చేసేసాం. ఇంటి పైన అంతా వీ క్రియేటెడ్ న్యూ వెజిటబుల్ గార్డెన్ టెర్రస్. బాగా చిమ్మటాలు, ఓడవటాలు, ఇంతకుముందు అలవాటు లేనంత ఇల్లు చిమ్మేసేయడం మొదలు పెట్టేశాను. So I really enjoyed myself. I at the personal level I have no problem. Definitely businesses affect అయినాయి, చాలా మంది బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఫీల్ వెరీ సారీ ఫర్ దెమ్. మనం చేయగలిగిన హెల్ప్ కొంతమందికి చేయగలుగుతున్నాం, కానీ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్ దేర్. బట్ ఏదొచ్చినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు ప్లెజెంట్లీ పాస్ ఇట్ ఆఫ్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. అంటే కంప్లైనింగ్ అనేది జీవితంలో ఆపేసేసి, అరే అది అయిపోయింది ఇది అయిపోయింది అని ఆపేసేసి, జస్ట్ దే ఆల్ హ్యాపెన్. రోజు ఒకటి వస్తుంది, బట్ లెట్స్ టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్ అనేది మై మెయిన్ థాట్. అది ఇంకా అండర్లైన్ అయింది ఈసారి. కరోనా అనేక కోణాల్లో అందరికీ ఎఫెక్ట్ చేసింది, నష్టపరిచింది. మీకు అనేక పార్శ్వాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం ఉంది, ఒక నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఎగ్జిబిటర్గా ఉన్నారు. ఈ డిఫరెంట్ లెవెల్స్లో మీకు ఎట్లాంటి ప్రభావం చూపించింది మీ మీద కరోనా ఎఫెక్ట్? అంటే ఇంపాక్ట్ అనేది అన్నిటికీ ఉంది, ఆపర్చునిటీస్ కూడా అన్నిటికీ వచ్చినాయి. ఇఫ్ యూ టేక్ ద ప్రొడ్యూసింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, మనం అందరం సినిమాలు తీయటానికి వచ్చాం. అది యాజ్ టైం వెంట్ ఆన్, టెలివిజన్ వచ్చింది, టెలిఫోన్లో చూడటం మొదలుపెట్టాం, కంప్యూటర్లో చూడటం అంటే మన సినిమాల్ని శాటిలైట్ కూడా అమ్మటం అనేది అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఓటీటీ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందే వచ్చేసింది, కానీ అది చాలా పెద్దదైపోయింది. So as a content maker, though the screen is changing, content తీయటానికి మాత్రం great opportunities are there. ఒక చిన్న యూట్యూబ్ కాంటెంట్ మేకర్ దగ్గర నుంచి ఒక మల్టీ స్టారర్, మల్టీ బిగ్ ఫిల్మ్ తీసే వాళ్ళకి ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆపర్చునిటీ. సో మేము కూడా వీ బికేమ్ యూట్యూబ్ ఛానల్ ప్రొడ్యూసర్స్, వీ హ్యావ్ స్టార్టెడ్ ఓటీటీ అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఫిల్మ్. సో
ఇది అయిపోయినాక కాంటెంట్ మేకింగ్ విల్ ఆల్వేస్ బీ గుడ్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ స్టూడియోస్ అన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయినాక ఈ కాంటెంట్ పెరగటం వల్ల టెలివిజన్ కొంచెం ఇంపాక్ట్ అయినా కూడా ఎక్కువ షోస్ తీస్తున్నారు అందరూ ఈ ఓటీటీ వల్ల. ఆల్ ద స్టూడియోస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. బాగా ఎఫెక్ట్ అయింది మాత్రం ఎగ్జిబిషన్. సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ టోటల్గా ఇప్పుడు దాకా సరే ఇంకా తిరిగి రాలేదు. రేపు ఏదో 25కి కొంచెం రివైవ్ అవుతుంది అనుకుంటున్నాం. దట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అండ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఈజ్ స్టిల్ అ వెరీ వేగ్ క్వశ్చన్. అది ఇక ప్రీవియస్ హైట్స్కి వస్తుందా రాదా? వస్తుందనే ఆశతోటి చాలామంది ఉన్నాం. కొన్ని ఇండికేటర్స్ అలా చూపెడుతున్నాయి. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే థియేటర్లకి జనం ఇక ఏమి అంటే రోజంతా పనిచేసి సాయంకాలం కనీసం సినిమాలకి వెళ్తారని ఒకసారి కోవిడ్ అయిపోయినాక దాంతో కన్జంప్షన్ పెరుగుద్ది అనేది దెర్ ఇస్ వన్ దిస్ థింగ్. కానీ అన్ఫార్చునేట్గా ఈ టైంలో చాలామంది థియేటర్లు మూసేసుకున్నారు. ఇప్పుడే ప్రతి రాష్ట్రంలో 10 నుంచి 20 థియేటర్ల దాకా పడేసేసి వాటిని వేరే చేస్తున్నారు. ఇప్పుడు ఇలా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లు ఈ కోవిడ్ వస్తూ ఉంటే దెన్ ద వైబిలిటీ ఆఫ్ ద బిజినెస్ బికమ్స్ వెరీ డేంజరస్. సో వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. ఇంటర్నేషనల్గా మాత్రం వాట్ ఈస్ వెరీ క్లియర్ ఇస్ దట్ ఓటీటీ బిజినెస్, స్ట్రీమింగ్ బిజినెస్ ఇస్ బిగ్గర్ దెన్ థియేట్రికల్ బిజినెస్. అంటే నెట్ఫ్లిక్స్ అనే కంపెనీ is today bigger than Walt Disney's movie business and Warner Brothers together. So when the size of streaming is so big, the investors of Walt Disney and Warner Brothers are asking, why are you making cinema for theaters? You make content for OTT only because there is more there. Or you make your OTT bigger. So if everybody starts thinking that OTT is bigger, then theatrical exhibition will start shrinking. So that is a big question mark. How the theatrical exhibition will pan out over a period of time. ఇప్పుడు రేపు సమ్మర్ తర్వాత చాలా బాగుంటుంది. 1 or 2 yearsకి చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా పెంటప్ సినిమాలు ఉన్నాయి అవన్నీ. అది కంటిన్యూ అవుతుందా లేదా? ఎక్స్పీరియన్స్ మనం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో చూసేదానికన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నారా లేదా? దట్ ఈస్ అ క్యాల్కులేటెడ్ కాల్ దట్ ది ఇండస్ట్రీ మస్ట్ డూ నౌ. అంటే నిర్మాతలు అందరూ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎగ్జిబిషన్ సెక్టర్ని ఎలా కాపాడుకోగలం. ఎందుకంటే దానికే ఎక్కువ జబ్బు వచ్చింది. దాన్ని కాపాడుకుంటేనే లాంగ్ రన్లో నిర్మాతలకు కూడా మంచిది, హీరోలకు కూడా మంచిది. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ప్రొడ్యూసర్, నీ ఇష్టం, నువ్వు సినిమా తీస్తావు, ఎవరితోటైనా తీస్తావు, రిలీజ్ చేస్తావు. వన్స్ ఇట్ బికమ్స్ అన్ ఓటీటీ, యూ ఐదర్ హ్యావ్ టు రిలీజ్ ఇట్ ఆన్ యువర్ ప్లాట్ఫామ్. అది పెద్ద వాల్యూ ఉండకపోవచ్చు. నెట్ఫ్లిక్స్, దెన్ యూ బికమ్ అ కార్పొరేట్ పర్సన్స్ కాంట్రాక్ట్ వర్కర్. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే యూర్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. స్టార్, a film star is a bigger film star than an OTT star. The span of a film star's life is much longer. The love that you see on public for a film star is much greater than ఇప్పుడు OTT టీవీలో కూడా స్టార్స్ వస్తారు, బట్ దేర్ కర్వ్ ఇస్ మచ్, తొందరగా పైకి వెళ్తారు, తొందరగా మర్చిపోతాం. వీళ్ళనైతే దే హోల్డ్ దెమ్ ఫర్ యాక్టర్స్ గా ఉండిపోతారు, ఇక్కడ స్టార్ అవుతారు, అయిపోతారు. దట్ ఈస్ సంథింగ్ దట్ ది యాక్టర్స్ ఆల్సో హ్యావ్ టు సీ. షార్ట్ టర్మ్లో ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ హ్యావ్ టు డూ ఇనఫ్ థింగ్స్ టు సేఫ్ గార్డ్ ద ఎగ్జిబిషన్ సెక్టర్. అండ్ ఎగ్జిబిషన్ సెక్టర్ వ్యాపారానికి కాకుండా ఇట్ ఈస్ లాస్ట్ ఆఫ్ ద హ్యూమన్ కలెక్టివ్ ఎంటర్టైన్మెంట్స్ చూసేది అది ఒకటే మిగిలింది. మనకి డ్రామాలు ఉండేవి, సర్కస్లు ఉండేవి, అన్నీ పోయినాయి. వెళ్ళి అందరూ కలిపి ఒకటి చూడటం అనేది ఇది ఒక్కటే మిగిలింది. సినిమా థియేటర్ అట్ అ వెరీ లో కాస్ట్. ఇప్పుడు మనం IPL మ్యాచ్కి వెళ్ళొచ్చు, కానీ దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్స్. సో అట్ అ లో కాస్ట్ దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ లెఫ్ట్. సో దాన్ని ఇండస్ట్రీ స్టార్స్ కాపాడుకోవాలి, దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి బై రెడ్యూసింగ్ ట్యాక్సెస్, బై హెల్పింగ్ దెమ్ టు బిల్డ్ న్యూ ప్రాపర్టీస్. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఒక చాలా ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్లో కట్టాల్సి వస్తుంది. లేకపోతే దాన్ని సరౌండింగ్స్కి తీసుకెళ్ళి అక్కడికి యాక్సెస్ బాగా పెట్టి మనం we need to do those things. So that is the dangerous part. Technology part చాలా ఇంప్రూవ్ అవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్, DIలు, lot of 3D work, virtual reality, all that will come for content making.
సో కాంటెంట్ స్టార్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్ వాళ్ళకి చాలా పని ఉంటుంది. థియేటర్కి ఉంటుందా, నిర్మాత ఇండిపెండెంట్ నిర్మాతకు ఉంటాడా, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఒక ఏజెంట్ లాగా నిర్మాత ఉంటాడా అనేది లెక్కంతే. ఆ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది పోతుంది, నెమ్మదిగా పోతుంది. సో ఇప్పుడు మీరు కూడా ఒక పెద్ద నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు ఓటీటీలోకి ఎంటర్ అయ్యారు. మీరు కూడా తీసుకొస్తున్నారని విన్నాం, కానీ యాక్టివ్గా ఎప్పుడు వస్తుంది? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఐఎమ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ డైరెక్ట్లీ ఫార్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అండ్ ఇప్పుడు నాకున్న నిర్మాత, నేను ఒక ఓటీటీలో వెళ్ళాలంటే వాళ్ళకి కథ చెప్పాలా, వాళ్ళు ఓకే చేయాలా, వాళ్ళు మళ్ళీ రావాలా. సో దట్ ఈస్ వన్ ప్రాసెస్. వీ స్టార్టెడ్ దట్ ప్రాసెస్. చాలా ఛానల్స్తో పనిచేస్తున్నాం. బట్ వీఆర్ మేకింగ్ కాంటెంట్ బై అవర్ సెల్ఫ్స్. మాకు నమ్మకం ఉన్న కాంటెంట్ మేమే తయారు చేసుకొని పెట్టి, then we will go to the platforms and ask them, do they want it or not. We are becoming a production house where we will roughly get their okay, but we will make it with our own funds and do it. Rendu rakalga chestunam. Whether I want to start a regional thing or not is something that I'll have to see. ఎలా ఉంది సార్ ఈ చేంజ్? అంటే సాధారణంగా డైరెక్టరు మిగతా వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి సినిమా స్టోరీ చెప్పి మీరు సినిమా తీసి మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకుని, అలాంటిది మీరు ఒక సినిమా తీసి కంటెంట్ని అమ్మడానికి ఇంకో దగ్గరికి వెళ్ళాలి నిర్మాత. అంటే ఓటీటీలో చేయటానికి అదే కాకుండా మనం కథ చేసిన వెంటనే వాళ్ళకి పంపించాలా, వాళ్ళు బాగుందా లేదా చెప్తారు, వాళ్ళు ఒక 10 మంది కూర్చుంటారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ చేస్తారు. సి దే హ్యావ్ క్రియేటెడ్ అ ప్రాసెస్. అది నీకు నచ్చిందా లేదా అనేది నీ ఇష్టం. వాళ్ళ ప్రాసెస్ అదే, వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు ఒక సినిమా తీయటం లేదు, వాళ్ళు 100 షోలు తీస్తున్నారు. సో దే ఆర్ క్రియేటింగ్ అ ప్రాసెస్. అండ్ దోస్ ప్రాసెసెస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ప్రాసెస్, యూ పార్టిసిపేట్. వాళ్ళకి సినిమా లేదు, నీకు అలా ఇష్టం లేదు, నీకు కథ నచ్చింది, నువ్వే తీసి ఇది నా దగ్గర ఉంది కావాలా కొనుక్కోండి అని చెప్పండి, వచ్చి కొనుక్కుంటాడు. సో ఢిల్లీ క్రైమ్స్ అనేది ఉంది, అది చాలా మంచి షో. ముందు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కమిషన్ చేద్దాం అనుకున్నారు, బట్ దే డిడ్ నాట్ లైక్ ఇట్ ఆర్ దే డిడ్ నాట్ వాంట్ ఇట్. సో దే సెడ్ డోంట్ వాంట్. ప్రొడ్యూసర్ సెడ్ ఓకే ఐల్ మేక్ ఇట్. హీ మేడ్ ద హోల్ షో, హీ టుక్ ఇట్ టు నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ డబ్బు ఇచ్చింది. ఆ సినిమా ఇప్పుడు గ్రామీ అవార్డు కూడా వచ్చింది. So it's the finally person who has independence, person who wants, who's very clear about content will always be the winner. Identifying the right content, making it is the producer's job. ఏంటి వర్స్ట్ కేస్ ఏం జరగచ్చు సార్? అంటే ఓటీటీని మొత్తం టేక్ ఓవర్ చేస్తాయి ఆ థియేటర్స్ని, అండ్ మీరు అన్నట్లుగా స్టార్స్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే థియేటర్లో చూసి స్టార్కి విజిల్స్ వేసేటటువంటి పరిస్థితి ఓటీటీలో ఉండదు. అది దట్ విల్ బి ఎ చేంజ్. అంటే అన్నీ మారిపోతున్నాయి కదమ్మా. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక సింగర్ వచ్చి ఆ స్టేజ్ మీద పాడుతుంటే వన్స్ మోర్ అంటే అతనికి ఉన్న ఆనందం వేరు. అది వెళ్ళిపోయిందిగా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక యాక్టర్ యాక్ట్ చేస్తుంటే స్టేజ్ మీద మనం క్లాప్స్ కొట్టి వాళ్ళు, దోస్ థింగ్స్ హావ్ గాన్. సో నథింగ్ ఇస్ పర్మనెంట్. సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్. Whether you call it survival, whether it's changing for the good or not is the question. It is changing. There will be a change. ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కామెడీ షోస్ వాళ్ళు పెద్ద స్టార్స్ అయిపోయారు. దే హ్యావ్ దేర్ ఓన్ ఈకో సిస్టమ్. వాళ్ళు దేర్ ఓన్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. దేర్ వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉన్నారు. అందరికి తెలియకపోవచ్చు, బట్ దే ఆర్ ఆల్సో పాపులర్. ఇప్పుడు ఓటీటీ హ్యాస్ మేడ్ థింగ్స్ వెరీ డెమోక్రాటిక్. ఎవరైనా ఎక్కడైనా వాడికి పాట వచ్చినా వాడికి ఆట వచ్చినా వాడు వేస్తే చూడటానికి వరల్డ్ అంతా రెడీగా ఉంది. ఇట్ హెస్ నెవర్ బీన్ సో డెమోక్రాటిక్. That way you should hats off, whether it is YouTube or whether it is all these other channels. నీ ఇష్టం, నువ్వు ఒకటి చెప్పాలనుకుంటే నువ్వు తీసి, నీకు ప్లాట్ఫామ్ ఫ్రీడమ్ ఉంది అండ్ ఎవడైనా చూడొచ్చు. నిజంగా వస్తే రష్యా నుంచి కన్యాకుమారి దాకా అందరూ చూస్తారు. సో దట్ ఈస్ ద చామ్ ఆఫ్ ఓటీటీ. మీ సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు పాండమిక్ తర్వాత విరాట పర్వం, నారప్ప 2 స్టార్ట్ అయ్యి ఎలా జరుగుతుంది? ఈ కొత్త అనుభవం ఎలా ఉంది? అంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. అంటే చాలా జాగ్రత్తగా భయంగా చేస్తున్నాం. ఫర్ 2 reasons. ఒకటి, మన వల్ల ఎవరికైనా వచ్చేస్తుందేమోనని ఒక భయం. నేను ఇప్పుడు మాస్క్ ఎందుకు తీయటం లేదు? ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఐ వాంట్ టు డూ ఇట్, బట్ ఆన్ ప్రిన్సిపల్ ఐ సెడ్ దట్ వితౌట్ అ మాస్క్ ఐ షుడ్ నాట్ బీ దేర్. ఇప్పుడు నేను సినిమా యాక్టర్ కాదు. సినిమా యాక్టర్లు అంటే వాళ్ళు తెరవాల్సి వస్తుంది. బట్ ఐ టోల్డ్ మై ఆఫీస్ నోబడీ, ఇంకోరు పెదాలు ఇంకోరు నాస్ట్రల్స్ చూడకుండా మాస్క్ లేకుండా అని చెప్పాను. దట్స్ మై దిస్ థింగ్. రియలీ డిఫికల్ట్. చాలా కంగారుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అవుతాం. ఎవరో ఎక్కడో కేర్లెస్గా ఉంటారు. అప్పుడప్పుడు స్టూడియోల్లో చూస్తున్నాను, ఫోటోలు అన్నీ పంపిస్తారు, మాస్కులు తీసి మాట్లాడుతూ ఉంటారు. 99.9% ఏం అవ్వదు.
ఆ 1% అయిపోతే అది మామూలు జబ్బు రావచ్చు, చాలా సీరియస్గా కూడా రావచ్చు. తెలిసి ఇది కూడా ఫ్లూ కూడా ఇలానే వచ్చేది, న్యూమోనియా కూడా ఇలా వచ్చేది అంటారు. ఇది తెలిసి రావటం, మనకు ఫ్లూలు న్యూమోనియాలు తెలిసి రావు, డెంగ్యూలు అవన్నీ వస్తాయి ఆ సీజన్లో. ఇది దీనివల్లే వస్తుంది అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన స్టాఫ్కి, మన సొసైటీకి ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ సొసైటీ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ సేఫ్టీ మోర్ దెన్ అవర్ సేఫ్టీ, యాజ్ మచ్ యాజ్ అవర్ సేఫ్టీ. సో మన వల్ల ఇంకొకరికి వచ్చి 10 మందికి వచ్చేసి వాళ్ళలో ఎవరికో ఒక్కడికి ఇబ్బంది అయిపోతే వై టు డూ ఇట్ అట్ ఆల్. ఇక ఈ ఓటీటీ డిజిటల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మరొక వాదన కూడా ఉంది. అంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనేది కూడా ఒకటి వస్తుంది నిర్మాతల నుంచి, ఏమంటారు? వస్తుందమ్మా, డెఫినెట్లీ. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకేదో డబ్బులు ఊరికే నెట్ఫ్లిక్స్కి 20 years నుంచి చేస్తుంటే ఇవాళ డబ్బులు వచ్చినాయి. ఇది పాండమిక్ రావటం వల్లే వాడు పెద్దోడయ్యాడు. అవును, పాండమిక్ రాకముందు వాల్ట్ డిజ్నీస్ వాళ్ళు పెడుతున్నప్పుడు వీడు ఉంటాడా మోస్తాడా అనే మాట్లాడుతూ ఉన్నారు. అంటే హీ వాజ్ రియలీ ఇన్ హెవీ డెట్. నౌ విత్ ద పాండమిక్ ద నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీస్డ్. అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ చూసేశారు, ఓహో ఓటీటీ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ఇంత కాంటెంట్ ఉందని. వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. అయిపోయినాక వెదర్ దే విల్ సస్టైన్ ఇట్ ఆర్ నాట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఓటీటీ ప్లేయర్స్ వచ్చి మూసేసుకున్నారు కూడా. ఎవరు కాంటెంట్ బాగా తీస్తారు, హూ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ మేకింగ్ గ్రేట్ కాంటెంట్, హూ నోస్ దట్ ఆర్ట్ ఫామ్ వెల్, దే విల్ ఓన్లీ సర్వైవ్. కెన్ యూ కన్సిస్టెంట్లీ మేక్ గ్రేట్ కాంటెంట్? లేదు వాడేదో కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, ఆ కాంట్రాక్ట్లో మనం చేసుకుని 50 లక్షలు మిగుల్చుకుందాం, 5 కోట్లు మిగుల్చుకుందాం అనే యాటిట్యూడ్లో తీస్తే విల్ ఆల్ బీ లూజర్స్. యూ నీడ్ బెటర్ రైటర్స్, యూ నీడ్ బెటర్ యాక్టర్స్, వీ నీడ్ టు మేక్ గ్రేట్ కాంటెంట్. లేకపోతే జనం ఊరికే చూడరు, వాళ్ళకి నచ్చిందే చూస్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో లక్షల షోలు ఉన్నాయి, మనం అన్ని చూడంగా, మనకు కావాల్సింది అది చూస్తాం. అలాగే నిర్మాతల విషయానికి వచ్చినట్లయితే కొంచెం పెద్ద స్థాయి నిర్మాతలు, ఓ స్థాయి నిర్మాతలందరికీ కొద్ది రోజులు షూటింగ్ చేయకపోయినా సినిమా మధ్యలో ఆగినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే ప్యాషన్ తోటి ఏదో కాస్త పెట్టుబడి పెట్టి ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్? అందరికీ ఇబ్బంది అయిందమ్మా. నిర్మాతలకి ఫైనాన్షియల్ ఇబ్బంది అయింది. అంటే నేను సినిమా అనుకుని నేను తీద్దాం అనుకుంటే ఆ సినిమాని 9 నెలల్లో పక్కన పెట్టాల్సి వచ్చింది. సో అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. కానీ మనం అందరం ఏం చేసాం, ఈ టైంలో మనం చేయాల్సింది మన వ్యాపారంలో ఇంతకుముందు ఏం తప్పు ఉంది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో అని చేయాలి. అంటే వై ఈజ్ ఆర్ ఇండస్ట్రీ ఇన్ నాట్ ద బెస్ట్ షేప్ అనే పాయింట్ని ఆలోచించి, దీస్ ఆర్ ఆల్ ద 10 రాంగ్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్. హౌ డు ఐ ఇంప్రూవ్ దట్, కెన్ ఐ ఇంప్రూవ్ మై స్కిల్ సెట్ ఆన్ దట్ అనేది చేసి ఉండాలా. అది ఎంతమంది చేశారో నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ అదే ఇండిసిప్లిన్తో స్టార్ట్ అవుతుంది. యూ స్పెండ్ మనీ ఫార్ ద స్క్రీన్. టుడే యు ఆర్ స్పెండింగ్ మనీ ఫర్ వేస్టేజెస్, ఫర్ ఇన్ఎఫిషియన్సీస్. అది ఒక్కరి మీదని కాదు, ఇట్స్ అక్రాస్. అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కువైపోయినాయి. దెర్ ఆర్ సమ్ వెరీ ఎఫిషియెంట్ ప్రొడక్షన్ హౌసెస్, బట్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఎఫిషియెంట్ ప్రొడక్షన్ హౌసెస్. వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఐ డోంట్ నో, ఆర్ టైం అలా చేయించేస్తుంది అందరి చేత. మా ప్రొడక్షన్లో కూడా దే విల్ బీ ఇన్ఎఫిషియన్సీస్. అది పట్టుకొని కరెక్ట్ చేయాలంటే మనుషులే లేరు అసలు. బికాస్ దెర్ ఇస్ సో మచ్ వర్క్ దట్ హెస్ స్టార్టెడ్ గెటింగ్. మొన్న అంటున్నారు సార్ ఎవరూ దొరకటం లేదండి, లైట్ బాయ్ దొరకటం లేదు, కార్పెంటర్ దొరకటం లేదు, మంచి అసిస్టెంట్ డైరెక్టర్లు దొరకటం లేదు, టాలెంట్ ఉన్నవాళ్ళు దొరకటం లేదు. సో వాట్ ఈస్ ద నీడ్? యూ నీడ్ టు క్రియేట్ అ గ్రేట్ సెట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. We are running a small film school, Annapurna is running one film school. Inte, that's not enough. You need to create great sets of talent. The leaders have to become, they have to start a new process of doing things. The leaders are continuing to do the same mistakes that they were doing. సో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా నిర్మాతగా, మన తెలుగు కావచ్చు, ఇండియన్లో కావచ్చు, కరిక్యులంలో జాయిన్ ఎందుకు ఈ ఆర్ట్ ఫామ్ తీసుకెళ్ళి కరిక్యులంలో ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎందుకు తీసుకువెళ్ళరు దీన్ని? చాలాసార్లు మీకు అసంతృప్తి ఉందా? బాగుందమ్మా. ఇప్పుడు నాకు నేను హాస్పిటల్ పెడుతున్నానంటే డాక్టర్ అంటే వాడు ఎంబీబీఎస్ లేకపోతే ఎఫ్ఆర్సీఎస్ ఇది చేసిన వాడినే తీసుకొని పెడతా. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ దట్. ఎనీబడి అండ్ ఎవ్రీబడి, ఏ తెలివిగల్లాడైనా వాడు తెలివిగల్లాడో లేదో పెట్టేస్తున్నాం. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. వీ నీడ్ మచ్ మోర్ ఫార్మల్ ఎడ్యుకేషన్. మన పాత ఎక్స్పీరియన్సు, ఈ ఫార్మల్ ఎడ్యుకేషను, ఈ స్కిల్ ట్రైనింగ్ బాగా అవసరం.
కానీ పని దొరుకుతుంది, సో పని చేసేస్తున్నాను. చాలామంది సక్సెస్ఫుల్గా పని తెలియని వాళ్ళు, అంటే ప్రాసెస్లో పని తెలియకుండా కూడా సక్సెస్ఫుల్ అయిపోయారు. సో వాడయ్యాడు కాబట్టి నేను ఎందుకు అవ్వకూడదు అనే యాటిట్యూడ్ అయిపోయింది. రాంగ్ ఎగ్జాంపుల్స్. బాంబేలో సమ్ ప్రొడక్షన్స్ have become very efficient. Everybody is not become efficient because some processes, అంటే ద హోల్ పైప్ లైన్లో కొన్ని ప్రాసెసెస్ని ఎఫిషియెంట్ చేస్తున్నారు, కొన్ని ప్రాసెస్ ఇంకా ల్యాగ్గా తప్పుగా నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా తల్లిదండ్రుల్లోనూ సొసైటీలో కూడా సినిమా అంటే ఇంకా చిన్న చూపు మిగిలిపోయింది సార్. అంటే అందుకే దాని కారణంగానే వాడు ఏమైనా సినిమా నేర్చుకుంటున్నాడు, యాక్టింగ్ నేర్చుకుంటా అంటే ఒక చిన్న చూపు కనపడుతుంది. బిగ్ ప్రాబ్లం. అంటే మీడియా ఇప్పుడు అది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే మా నాన్నే నన్ను సినిమాలో చేరొద్దని చెప్పారు కదా, ఇది మంచిది కాదురా, డేంజరస్ రా, నువ్వు వద్దురా అని ఇంజనీరింగ్ చదివించారు. ఇంజనీరింగ్ చదివినాక అవసరం అయ్యి సినిమాకి వచ్చా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను అసలు అప్పుడే సినిమా చదివేసి ఉంటే పోయేది కదా అని. బికాస్ ఇట్ వాజ్ అ వెరీ డేంజరస్ బిజినెస్. టుడే మీడియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్ టు బీ ఇన్, నాట్ ఓన్లీ యాజ్ అ బిజినెస్ ఫర్ అ టాలెంట్. అంటే నేను చాలామంది పేరెంట్స్కి చెప్తున్నాను, మీ వాడికి ఐటీ జాబ్ ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ ఇక్కడ సంపాదించగలరు. ఒక సాఫ్ట్వేర్ సీఈఓని ఎవరు గుర్తుపట్టారు సార్, యాక్టర్ని గుర్తుపడతారు. గుర్తుపట్టడం అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ అండి, రైటర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్, ఎవ్రీబడి విల్ గెట్ జాబ్స్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్. అంటే నేనేదో ఒక బీపీఓ షాప్లో వచ్చి 50,000 70,000 సంపాదించేది, నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండి చాలామంది 50,000 70,000 కన్నా ఎక్కువ సంపాదించగలరండి. సో దెర్ ఆర్ ఆపర్చునిటీస్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్టడీ ఇట్, దెర్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్. And it is just not film, OTT, television, radio, print. There are so many parts of media. Virtual reality, 3D, entertainment, anni vastai. So focus has to be put. I have told colleges, chala sarlu government meetings lo cheppanu, make mass communication much more there in all these things. Ippudu mana school curriculum undi. ఆర్ట్స్ నేర్పించండి, పెయింటింగ్ నేర్పించండి పిల్లలకి, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కంపల్సరీ చేయండి, సింగింగ్ కంపల్సరీ చేయండి. పాత రోజుల్లో ఉండేవి, రైటింగ్, స్టోరీ రైటింగ్ కంపల్సరీ చేయండి, పబ్లిక్ స్పీకింగ్ కంపల్సరీ చేయండి, కళలన్నింటినీ కంపల్సరీ చేయండి. ఆ కళ వీడికి ఉద్యోగం వస్తుంది. అది చేస్తూ ఉంటే ఇప్పుడు ఎర్లియర్ క్రికెట్ అంటే చాలా తక్కువ రెన్యూమరేటివ్ బిజినెస్. ఇవాళ ఇట్స్ బికమింగ్, యూ కెన్ ప్లే ఐపీఎల్, యూ కెన్ ప్లే అనదర్ పిఎల్, యూ కెన్ ప్లే, దెర్ ఆర్ ఆపర్చునిటీస్, యూ కెన్ బికమ్ కోచెస్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. సో అలా మీడియాలో దెర్ ఆర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. వీఆర్ నాట్ గివింగ్ ఇట్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇట్ డిజర్వ్స్. అంటే ఆ మైండ్ సెట్లో పేరెంట్స్ వెళ్ళిపోవాలి, మా వాడు డాక్టర్ ఇంజనీర్ అయితే సేఫ్, మిగతా అన్ని వేస్ట్ అని. టుడే న్యూ జాబ్స్కి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. హిస్టరీ, జాగ్రఫీ, నోబడీ స్టడింగ్ దోస్ థింగ్స్, బట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అలాగే ఇప్పుడు మీటింగ్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ మీటింగ్స్ అని చెప్పారు. ఈ పాండమిక్ తర్వాత మీరు వెళ్ళి పెద్దలందరూ కూడా కలిశారు. ఏంటి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి హామీ వచ్చింది, అది సరిపోతుందా వచ్చింది? గవర్నమెంట్కి వీఆర్ వన్ పార్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. వీవ్ హ్యాడ్ మీటింగ్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్. మొన్న జగన్ గారు పవర్ టారిఫ్ అడిగాము, 3 months వేవ్ ఇచ్చారు. వీ వర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మేము 6 monthsకి అడిగితే 3 monthsకి ఇచ్చారు. బికాస్ అన్ని ఇండస్ట్రీస్ సఫర్ అయినాయి కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మీకు ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది అనేది, దట్స్ దేర్ ప్రాబ్లం. అక్కడ వచ్చింది ఆ 3 months తప్ప, ఆన్ హ్యాండ్ వీవ్ గాట్ నథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. ఇంకా తెలంగాణలో రాలేదు, ఇస్తానని చెప్తున్నారు, బట్ ద జియో హెస్ నాట్ కమ్. మేము సెంట్రల్ గవర్నమెంట్లో జిఎస్టీని రెడ్యూస్ చేయండి, ఈ 50% ఆడియన్స్ని కూర్చోబెడుతున్నారు కదా, ఆ టైం వరకు 50% జిఎస్టీ కట్టించుకోండి, కొంచెం ఉంటుందని అడిగాము. ఇంకా వీవ్ నాట్ గాట్ ఎనీ రెస్పాన్స్ ఆన్ దట్. బికాస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా అనేది వాళ్ళ ప్రాబ్లమ్. అండ్ వీఆర్ వెరీ స్మాల్ ఇన్ దేర్ ఐస్ బికాస్ యాజ్ అ సైజ్ ఆఫ్ బిజినెస్ మనకి చాలా ప్యాషనెట్గా ఉంటుంది. సో దట్ ఈస్ దేర్ కంపల్షన్. సో వీ కాంట్ కంప్లైన్. అంటే దే హ్యావ్ టు సీ అసలు మీడియాలో ఎన్ని వేల లక్షల జాబులు క్రియేట్ చేయగలం, what should we do to create more jobs in media? That should be their thinking. We can't force it on them. So as economic advisors or whoever, they have to tell the people that this is what it needs. And Margoda, we don't have a powerful lobby and we don't have a unanimous voice to talk what is right. మా ఇండస్ట్రీలోనే 100 voices ఉంటాయి, ఒకరిదంటారు ఒకరిదంటారు. అది ఎప్పుడు ఉంటుంది సార్, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఎస్, అంటే బికాస్ మీడియా ఇస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఎర్లియర్ మీడియా వాజ్ నాట్ అవైలబుల్.
Now it is available. I'm not finding fault in anybody saying anything. Each one for himself. The lack of education at the higher level, the lack of presentation at the higher level will lead to this. అంటే చదువుకున్నాడు అందరు కరెక్ట్ అని చెప్పడం లేదు, అవగాహన లేకుండా కూడా చాలామంది చాలా స్టేట్మెంట్స్ చేసేస్తూ ఉంటారు. సో దాని మీద ఈ పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ గవర్నమెంట్ కూడా ఏంటి అసలు వీళ్ళు కన్ఫ్యూజ్డ్ పీపుల్, వీళ్ళకి ఒక క్లారిటీ లేదు, వాళ్ళ క్లారిటీ లేదు. ఇప్పుడు థియేటర్ ఓపెనింగ్ ఉండింది, కొంతమంది తొందరగా ఓపెన్ చేసేయండి, కొంతమంది స్లోగా ఓపెన్ చేసేయండి, మీకు ఏం కావాలి మీరు చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ ఒపీనియన్. సో గవర్నమెంట్ సరే ఇప్పుడు చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. మీరు చెప్పినట్టు గతంలో ఉన్న ఇనానిమస్ వాయిస్, ఇనానిమస్ ఒకళ్ళే చెప్పే ఆ నాయకత్వం అనేది ఎందుకు ఇప్పుడు లోపించింది? లేదు, అంటే బాగా ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది, ఎవరు ఆ లీడర్షిప్ తీసుకోలేదు, బురద జల్లటం చాలా ఈజీ అయిపోయింది, మనకి ఎందుకులే అని తప్పిచ్చేసేసుకునే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. అది మన ఇండస్ట్రీలోనే కాదు, అక్రాస్ సొసైటీ దట్ ఈస్ బికమింగ్ ద నేచర్. వెదర్ యూ టేక్ అ క్లబ్ ఎలక్షన్, వెదర్ యూ టేక్ ఎనీ బిజినెస్, జనరలీ డిస్గ్రంటెడ్ వాయిసెస్కి ఈజీ మైలేజ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు కార్పెట్ కింద తోసేసేవారు. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ మీడియా, availability of anybody can do anything and post something on and it can become viral. So దాంతో even you take politics, it's a different style of politics. It has changed. ఇప్పుడు 60s ఎలా ఉండేది, 50s ఎలా ఉండేది, 70s ఎలా ఉంది, 90s ఎలా ఉండేది. How are they conducting the parliament? How was it earlier? How is it now? What are the quality of speeches everywhere? Everywhere it's changing. Whether it is right or wrong, అంటే మన దేశంలోనే కాదు, అమెరికాలో ఉంది, మొన్న ఎలక్షన్ అయింది, ఎలక్షన్ అయిపోయినాక కూడా అది ఎలక్షన్ కాదు, ఇది ఫ్రాడ్, ఇది ఇదని ఇవాళ దాకా డిస్కస్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్. సో యాజ్ అ వరల్డ్ వీ బికమ్ వెరీ, అంటే ద డివైడ్ ఇస్ బికమ్ టూ మచ్. దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ రైట్. మిడిల్ పాత్లో వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎర్లియర్ ఫర్ సమ్ టైమ్ వీ వెంట్ ఆన్ అ మిడిల్ పాత్ ఆల్ అక్రాస్. నౌ ద హోల్ వరల్డ్ ఇస్ బిహేవింగ్ రైట్ ఆర్ లెఫ్ట్. నిర్మాతల మండలిలో కూడా యాక్టివ్ నిర్మాతలకి నిర్మాతల మండలికి డిఫరెన్సెస్ వచ్చినట్టున్నాయి కదా, రెండు వర్గాలకి. బికాస్ దే ఇప్పుడు చాలా మంది ఇక్కడ రెగ్యులర్ నిర్మాతల్లో సినిమాలు తీనోళ్ళు ఎక్కువ డిసిషన్ తీసుకుంటున్నారని వాళ్ళు ఒకటి పెట్టారు. వాళ్ళు ఒకటి పెడితే వాళ్ళు పర్సనల్ డిసిషన్స్ తీసుకుంటున్నారు, యూనిఫామ్ అందరితో చెప్పి తీసుకోవటం లేదని వాళ్ళ మీద కంప్లైంట్ ఉంటుంది. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అమ్మా. సమ్ గుడ్ విల్ హ్యాపెన్ దేర్, సమ్ గుడ్ విల్ హ్యాపెన్ హియర్. ఇట్స్ అండ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మీటింగ్కి సంబంధించి యాక్టర్స్లోనే ఇప్పుడు బాలకృష్ణ గారు నన్ను ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు పాండమిక్ టైంలోనే మీరు వెళ్ళినప్పుడు. ఏంటి దాని మీద మీరు ఏమంటారు? అందరూ ఒకటే కదా అంటే? కాదు, ఇప్పుడు ఇంటెన్షనల్గా పిలవలేదా, ఓవర్ సైట్తో పిలవలేదా, ఇస్ ద వే వీ వాంట్ టు టేక్ ఇట్. ఇప్పుడు కొన్ని ప్రొడ్యూసర్స్ మీటింగ్స్ ఉంటాయి, నన్ను పిలవరు, వెదర్ దే ఇంటెన్షనల్లీ డిడ్ంట్ కాల్ మీ ఆర్ ఇట్ వాస్ బై ఓవర్ సైట్ ఆర్ దే డిడ్ నాట్ వాంట్ మై services, is their call, whoever is running it at that point of time. వాళ్ళు ఏదో చేశారు, వెళ్ళారు. సో ఐఎమ్ సేయింగ్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్. అంటే వీళ్ళందరూ వెళ్తేనే ఏదో అవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది. ఇంకోటి కూడా అన్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు అని చెప్పి. సి దట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ పీపుల్. గవర్నమెంట్ మా స్టూడియోకి ఇచ్చారు, పద్మాలయాకి ఇచ్చారు, అన్నపూర్ణకి ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు. మాది ఇంకా స్టూడియోగా ఉంది, అన్నపూర్ణ స్టూడియోగా ఉంది, పద్మాలయాది రియల్ ఎస్టేట్ అయిపోయింది. వీళ్ళు వెళ్ళి దాని గురించి వెళ్ళారేమో, వీళ్ళ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారేమో అనే భ్రమలు ఉంటాయి. అయితే అవుద్దేమో, అవ్వకపోతే అవ్వదు. సో దీస్ ఆర్ అంటే ఇఫ్ గవర్నమెంట్ లీగలీ గివ్స్ దెమ్ పర్మిషన్ టు డూ సంథింగ్, దే విల్ గెట్ ఇట్ డన్. ఇట్ ఈస్ దేర్ విష్. Or government can put a law rule and say that what was given for a studio can never be converted, and వాళ్ళ ఇష్టం అది. It's their call. See, it's finally this land or all these lands were allotted by the government to us. So the owners have changed. From the fathers it has come to the sons, from the sons it will go to the grandsons. So if they want to get it, if they think that something else should be done, fine. But if the government feels no, cinema must stay, fine, fantastic. I have no problem on that. I have not gone. నాకు ఓపిక ఉన్ననాళ్ళు ఇది స్టూడియో కిందనే చేసుకుంటాను. అలాగే ఇండస్ట్రీని తీసుకురావడం, అప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి తీసుకురావడానికి ఎట్లాంటి స్ట్రగుల్ పడింది? ఇప్పుడు కంపారిటివ్లీ ఇక్కడ నుంచి అటు అమరావతికో లేదంటే వైజాగ్కో తీసుకెళ్లాలంటే ఎలాగా, ఎవరు కోచింగ్ చేస్తారు? మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి రావటానికి
ఎర్లీ లీడర్స్ నాగేశ్వరరావు గారు, ఆయనకి ఏదో తెలుగు భాష మీద ఇంట్రెస్ట్, ఆయన రామారావు గారు, వాళ్ళు ఇద్దరు ఏదో బిగినింగ్లో వచ్చారు, సారథి స్టూడియోస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఇట్ వాస్ జస్ట్ హ్యాంగింగ్ లైక్ దట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదో నాగేశ్వరరావు గారు సినిమాలు చేయటం అట్లా అట్లా లైట్గా ఉండింది, చిన్న చిన్న సినిమాలు జరుగుతున్నాయి. దెన్ వెన్ చెన్నారెడ్డి గారు అండ్ ఎన్టీ రామారావు గారికి ఒక్క దెబ్బలో మార్చేశారు. ఐ వాజ్ దేర్ ఇన్ దోస్ ఎర్లీ మీటింగ్స్. అంటే ఆంధ్రాలో తీస్తే ఇంత ట్యాక్సు, తమిళనాడులో తీస్తే వేరే ట్యాక్స్, వేరే రాష్ట్రాల్లో తీస్తే వేరే ట్యాక్స్. ఆ ఒక్క ట్యాక్స్ డిఫరెన్స్ వల్ల ఇట్ బికేమ్ వెరీ వెరీ అన్వయబుల్ టు మేక్ ఫిల్మ్స్ ఇన్ తమిళనాడు. దెబ్బకి సినిమాలన్నీ ఇక్కడని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయినాక అది చాలామందికి ఇష్టం లేదు. మాకు ఇష్టం, ఎందుకంటే మేము ఇక్కడ స్టూడియోలు కట్టుకున్నాం, మా అందరికి ఇష్టం. చాలామందికి అక్కడ అస్సలు ఇష్టం లేదు. అంటే హైదరాబాదు తెలుగుతనం తక్కువ, హైదరాబాదు ముస్లిం అండ్ హిందీ మాట్లాడాలా, తెలుగే ఉండదు అనేది కంప్లైంట్ ఒకటి. మేమందరం ఇల్లు కట్టుకొని మేమందరం అక్కడ హ్యాపీగా ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయటం ఏంటి? ఎందుకంటే ఒక మనిషి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు షిఫ్ట్ అవ్వాలంటే ఫైనాన్షియల్ ఇబ్బందే కాకుండా వాళ్ళ పిల్లల వాళ్ళ చదువులు చాలా లింక్ అయి ఉంటుంది. ఇదేంటి అని అన్నారు. సో ఏదో నడుస్తూ ఉండింది, షూటింగ్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, కానీ అందరు అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఒక 67 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు వర్కర్స్ కోసం. ఇప్పుడు అది అక్కడ నానక్రామ్గూడ దగ్గర. ఆ మీటింగ్ జరిగే రోజు ఆ ల్యాండ్ ఇబ్బందుల దగ్గర తమిళనాడు వర్కర్స్కి ఆంధ్ర వర్కర్స్కి ఏదో గొడవైంది. ఏదో మాట పడిపోయి తమిళనాడు వర్కర్స్ మేము హైదరాబాద్కి రాము షూటింగ్లకి అని చెప్పేశారు. అక్కడ మమ్మల్ని కొట్టారో తన్నారో, మేము హైదరాబాద్కి రాము అన్నారు. అప్పుడు ఇక హైదరాబాద్లో షూటింగ్లు ఆగిపోయినాయి. హైదరాబాద్లో చేయకపోతే మేము అక్కడ చేయమని చెప్పి మేము చాలామంది గొడవ పెట్టుకున్నాం. ఒక 2 నెలలు ఐ వాజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఆ టైంలో. నేను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, భరద్వాజ్, పద్మాలయ కృష్ణ గారు, నాగార్జున, మేమందరం కూర్చొని మేము హైదరాబాద్ టీం, అక్కడ మెడ్రాస్ టీం, నెమ్మదిగా ఒక్కొక్కరిని అక్కడి నుంచి అందరినీ వేసుకుంటూ వచ్చి 2 months తర్వాత వీ మేడ్ ఇట్ నెసెసరీ ఫర్ ఎవ్రీబడి టు కమ్ టు హైదరాబాద్. అంటే ఎమోషనలైజ్ చేసేసి ఇష్యూని, అంటే తెలుగు సినిమా ఆంధ్రాలో తీరా ఈ టైప్లో హంగర్ స్ట్రైకులు చేసి ఈ చేసి బికాజ్ ఆల్ ఆఫ్ అస్ వాంటెడ్, న్యాయం ఇక్కడ ఉంది, వీ ఆల్ వాంటెడ్ తెలుగు సినిమా టు కమ్ హియర్. అండ్ అప్పుడు అందరూ ఫోర్స్ వచ్చారు, అండ్ వచ్చిన తర్వాత అందరం బాగా డెవలప్ అయిపోయాం. సమ్ పీపుల్ గాట్ హర్ట్, దే వర్ వెరీ అప్సెట్. అంటే ఇట్ వాస్ అండ్ ఐ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్, కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. బట్ అది రావటం వల్ల ఆ చెన్నారెడ్డి గారు నాకు గుర్తు, ఆ రోజు ఆయన ఎవరో ఆఫీసర్స్ వచ్చి ఇంత ట్యాక్స్ ఇస్తే మనకు నష్టం, అంటే మీకు సినిమా ఇండస్ట్రీ వస్తే ఎంత లాభం మీకు తెలియదు అన్నారు. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. ఈ జూబ్లీ హిల్స్లో ఏముండే కాదు కదా, మా పద్మాలయ స్టూడియో, మా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, నథింగ్ ఎల్స్. ఇప్పుడు అసలు చూడండి ఎట్లా అయిపోయిందని. అండ్ ఇట్ బికేమ్ అ బేస్ లైక్ దట్. ఇలా ఫర్ పీపుల్, అంటే నౌ మనం అంతా తెలుగు, సో ఏపీ ఉండటం వల్ల ఇట్ వాజ్ నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న అవసరానికి వీ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద న్యూ ఆంధ్రప్రదేశ్. వై? బికాజ్ వన్, సినిమా ఈజ్ అ మైగ్రేటరీ టైప్ ఆఫ్ బిజినెస్. అంటే మీరు ఇందాక అన్నారే పిల్లల్ని పేరెంట్స్ పంపిరని. నేను హైదరాబాద్కి వెళ్తున్నాను ఇండస్ట్రీ కంటే పంపిరు. ఇంతకుముందు అంటే కనీసం అక్కడ క్యాపిటల్ ఉండేదని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ శ్రీకాకుళంలోనూ అనంతపూర్లో ఉన్నవాళ్ళు ఏదో అమరావతికి వైజాగ్ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ పనులు అక్కడ ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు. సో ఇట్ విల్ లూజ్ ఆపర్చునిటీ ఫర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. అండ్ టుడే యూట్యూబ్ రావటం వల్ల, టెలివిజన్ రావటం వల్ల, మై పర్సనల్ విష్ అండ్ సజెషన్ ఇస్ somewhere, whether it is Vizag, whether it is wherever the government decides, we must have one more shooting opportunity there, and small size studios must come up in all the local areas. మీరు ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం కట్టారు కదా వైజాగ్లో స్టూడియో, ఏమన్నా యూజ్ అవుతుందా దాంతో? ఇప్పటికి 190 సినిమాలు షూటింగ్లు జరిగినాయి అక్కడ. అవుట్ ఆఫ్ 190 ఫిల్మ్స్ 140 ఫిల్మ్స్ ఆర్ ఒరియా అండ్ బెంగాలీ ఫిల్మ్స్. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయింది. ఇవాళ మనం మాట్లాడుకునేటప్పుడు కూడా షూటింగ్లు జరుగుతున్నాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సెటప్ అ యూట్యూబ్ స్టూడియో దేర్ టు స్టార్ట్ మోర్ వర్క్ దేర్. రేపు 2 సినిమాలు చేయబోయి అక్కడ చేయబోతున్నాను. బట్ ఇవాళ నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేయడానికి ఇక్కడ ఉన్నాయి కానీ నేను ఎందుకు చేయాలా? ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ పీపుల్ హియర్. లోకల్గా తయారవుతారు అక్కడ. గవర్నమెంట్ సమ్ ఇన్సెంటివ్ చేస్తే లోకల్గా ఇండస్ట్రీ తయారవుతుంది. లోకల్గా తయారైతే లోకల్ రైటర్స్, లోకల్ ఆర్టిస్టులు లోకల్గా పైకి వస్తారు. See, television is also focused here.
though Telugu entertainment is there, it's all here. Some shows can be made in Vizag, some shows can be made in Vijayawada, but everybody looks at economics. నేను ఇలా అందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ హోటల్స్లో పెట్టి చేసి వీళ్ళ డేట్లు, ఇప్పుడు అందరూ డే ఆర్టిస్టులు అయిపోయారు, ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ. సో వీళ్ళు ఈ ట్రావెల్, ఈ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వీ నీడ్ టు డూ అ స్టూడియో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. అండ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇప్పుడు, ఇట్స్ గుడ్ దట్ ద ఇండస్ట్రీ ఈస్ నౌ ఇన్ హైదరాబాద్. వీఆర్ సీయింగ్ ఫ్లేవర్స్ ఆఫ్ న్యూ లాంగ్వేజెస్. ఇంతకుముందు వీ హ్యాడ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ తెలుగు. Now when you see Telugu, it has a nice Telangana accent that is coming. So if you have it in Nellore, you'll have another accent. If you have it in Vizag, everywhere you'll have. So ఇప్పుడు కాంటెంట్ అంత పెద్దదైంది కాబట్టి we need to have these hubs all over the state. And నా పర్సనల్ ఫీలింగ్ all over the country. ఐఎమ్ వెరీ హ్యాపీ యూపీలో కూడా ఒక స్టూడియో ప్లాన్ చేస్తున్నారని. బాంబే వాళ్ళు ఏదో గొడవ చేశారు, అక్కడికి వెళ్ళకూడదని. You must let 50 film industries come up in the country. Small hubs. Then more employment will come, more talent will come. That's what I wish will happen. I will do something for it. ఒకసారి మీ కుటుంబం విషయానికి వద్దాం. రాణా గారి పెళ్ళి అయింది తాజాగా. ఎలా ఉంది ఆయన మ్యారీడ్ లైఫ్? ఎలా ఉంది? వెరీ నైస్. చాలా సాధారణంగా అమ్మాయిలకి పెళ్లి చేసేస్తే ఒక భారం దిగిపోయింది అనుకుంటారు, మీరు ఒక అబ్బాయికి పెళ్లి చేసి భారం దిగిపోయింది అనుకుంటున్నట్టున్నారు. అంటే ఐ డెఫినెట్లీ వాంటెడ్ హిమ్ టు గెట్ మ్యారీడ్, బట్ తను ఇంట్రెస్ట్ చూపెడతా లేడు. సరే ఒక రోజు వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటానంటే మోర్ దెన్ హ్యాపీ అని చెప్పి చేసేసుకున్నాం. ఇట్ వాజ్ లైక్ అ బిగ్ గిఫ్ట్ ఫర్ అస్ ఇన్ ద కరోనా టైమ్. అండ్ దట్ గర్ల్ ఇస్ అ వెరీ నైస్ గర్ల్. సో చాలా బ్యూటిఫుల్గా సెటిల్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ, టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్. వెరీ వెరీ నైస్. సో ఇప్పుడు ఆయన కూడా, రాణా కూడా చాలా బిజీగా ఉన్నారు షూటింగ్స్లో. విరాట్ పర్వం కావచ్చు, అరణ్య కావచ్చు, హిరణ్యకశిపు. ఏంటి ఈ మూవీస్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే బేసిక్లీ హీస్ ట్రైంగ్ టు డూ అ డిఫరెంట్ పాత్. హీ వాంట్స్ టు డూ ఫిల్మ్స్ దట్ కెన్ బి రిమెంబర్డ్. హీ వాంట్స్ టు డూ క్యారెక్టర్స్. సో దట్స్ వై హీస్ చోజన్ సచ్ ఫిల్మ్స్. ఒక ఫారెస్ట్లో ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్ అ ఫారెస్ట్, ఒక నక్సలైట్ లీడర్ ఒకటి. ఈచ్ వన్ హీ ట్రైస్ టు డూ డిఫరెంట్ థింగ్స్. సో ఒక్కొక్కరికి ఒక పర్సనల్ టేస్ట్ అమ్మా. అంటే హీ డస్ నాట్ వాంట్ టు డూ ద స్టాండర్డ్ సాంగ్ అండ్ డాన్స్ అండ్ ఫైట్ కమర్షియల్ ఫిల్మ్. హీ వాంట్స్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వైబుల్ చేస్తాడు. నేను వాటిట్లో ఇంటర్ఫియర్ కూడా అవను. ఏ క్యారెక్టర్ మీ దగ్గర తీసుకురారా డాడీ ఇట్లా ఉంది చెప్తారు, ఇలాంటి ఉందంటే చేస్తే చేసేయమంటారు. అంటే నేను వద్దన్నా కూడా చేస్తాడు కాబట్టి ఎందుకు మనం వద్దంటాం. తనకి నచ్చితే చేస్తాడమ్మా. వెదర్ ఇఫ్ హీ లైక్స్ ద స్క్రిప్ట్ అండ్ హీ లైక్స్ ద పీపుల్, హీ విల్ డూ ఇట్. సో ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యని నేను పెద్ద చెప్పను. ఇది వచ్చిందని చెప్తాను, నా ద్వారా వస్తే వచ్చిందని చెప్తాను అంతే. I don't interfere into too much of their personality. ఒక సందర్భంలో నీకు యాక్టింగ్ రాదు అని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు సోఫార్ ఇప్పుడు వరకు ఏమనిపించింది మీకు? ఈజ్ డెఫినెట్లీ బెటర్, మచ్ బెటర్ దెన్ బిఫోర్. నాకు అన్నిటి మీద చాలా ఐ హ్యావ్ దట్ వెరీ దిస్ థింగ్, ఇంకా బాగా చేయొచ్చు కదా అని ఉంటుంది. అప్పుడు నన్ను కూడా అడగచ్చు, నువ్వు ఇంకా బాగా ప్రొడ్యూసర్ అవ్వచ్చు కదా, నువ్వు ఇంకా బెటర్ అవ్వచ్చు కదా అని అడగచ్చు. సో ఇట్స్ యాజ్ అ పేరెంట్ యూ ఆల్వేస్ a scope, sir. See, when there is a scope, you try. If somebody gives you positive criticism, then you will try to do better. సో అది ఇచ్చేది సరిగ్గా తెలియాల. మనం ఇచ్చేది ఆ క్రిటిసిజం కోపం ఇవ్వచ్చు, అతను నెగిటివ్ అయిపోవచ్చు. ఆ ఇచ్చే సజెషన్ అతన్ని పాజిటివ్ చేస్తే బాగుంటుంది. బికాజ్ మనం ఇంట్లో అందరినీ కరెక్ట్ చేస్తూ ఉంటాం, రే అది చేయొద్దు కానీ పాజిటివ్గా ఏది చెప్తే ఆ పిల్లాడు బెటర్ అవుతాడు. బట్ బై నేచర్ మనం తప్పులు పట్టడం అలవాటైపోయింది. హౌ టు ఎంకరేజ్, హౌ టు గివ్ పీపుల్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ హౌ యూ వర్డ్ యువర్ సెల్ఫ్. ఆ మాటల్లోనే ఉంటుంది. మన స్ట్రెస్ వాళ్ళ మీద తోసేస్తూ ఉంటాం. సో ఫర్ ఎవ్రీబడి దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్. ఎవ్రీ యాక్టర్ ఇప్పుడు లేకపోతే హాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు ఆస్కార్ అవార్డులు గెలిచినా కూడా యాక్టింగ్ క్లాసులకు వెళ్తారు. దే జస్ట్ వాంట్ టు గెట్ బెటర్ ఎట్ వాట్ యూ డూ. Many scientists still go and study, still go and do research. Why are they doing all that? అలాగే రానా కొద్ది రోజుల క్రితం తన పాండమిక్లో తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందిని, మీరు ఆయనకి ఇచ్చిన సపోర్ట్ని చాలా ఓపెన్ అప్ అయి షేర్ చేసుకున్నాను ఎమోషనల్గా. ఏం చెప్తారు దాని మీద? See, ఇప్పుడు తను 2 times he's had problems with his health. One was the eye and now this thing. దాచిపెట్టేసేయచ్చు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. You can keep it like that. But మన సొసైటీలో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దీస్ థింగ్స్. మెనీ పీపుల్ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. One example from Rana that people can learn is, in spite of having any problem, you can come back to life and you can live life properly. So don't be discouraged with any of these things.
దాంట్లో కుంగిపోకండి, పాజిటివ్గా ఉండండి, బాగా చేయగలగమనే ధైర్యంతో పనిచేయటం అనే దానికి దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే అందరికీ అన్ని దేవుడు పాజిటివ్గా పెట్టాడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫైట్ ఓవర్ దోస్ ప్రాబ్లమ్స్. మనం చూస్తాం చాలామంది పీపుల్ హు హ్యావ్ అచీవ్డ్ అ లాట్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ యాక్టర్లు కాబట్టి ఒక యాక్టర్కి బయట వాళ్ళు ఏమనుకుంటారు, అసలు వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. మన అందరికి తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది. వెదర్ యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్ ఆర్ ద పూరెస్ట్ మ్యాన్, there will be a certain issue that will be going on, but it is how we face that problem, what is our attitude to that problem and how we take it forward. So when Rana చెప్తే బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు చాలా బాధగా ఉండింది, but we found a solution for it. As long as we are disciplined, as long as we do carefully, it's not there. Now he is back to work. వచ్చిన 100% చేస్తున్నాడా, 120% చేస్తున్నాడా, 80% చేస్తున్నాడా, that's only time, that doesn't matter. సో హీల్ వర్క్, హీ విల్ దాన్ని చుట్టూ డిజైన్ చేసుకొని పనిచేయాలంతే. ఇంత పెద్ద సామ్రాజ్యం, నేను సామ్రాజ్యం అనగానే ఒక పెద్ద అసెట్ మీకు సురేష్ ప్రొడక్షన్స్ కానీ రామానాయుడు స్టూడియోస్. మీ తర్వాత రానా గారు యాక్టింగ్లోకి వెళ్ళారు, లైక్ వెంకటేష్ గారు. ఏంటి మీ తర్వాత వారసత్వం ఎవరికి? No, he is very though he is just not an actor, he is a producer. He is producing ఇప్పుడు కొత్త ఛానల్ సౌత్ బే ఛానల్ అని ఒకటి పెట్టాడు, ఆల్టర్నేటివ్ కాంటెంట్ తయారు చేస్తున్నాడు. హీ ఈజ్ అ టెక్నాలజీ ఆంటర్ప్రెనర్. యాంటిల్ స్టూడియోస్ అని ఒకటి పెట్టారు, ఏసీకి అమర్చిత్ర కథ కామిక్స్ చేశారు. హీ వాంట్స్ టు బిల్డ్ అ కంప్లీట్ మీడియా యూనివర్స్ విచ్ హీఈస్ డూయింగ్ బై హిమ్సెల్ఫ్. మాది మేము చేస్తున్నాం సురేష్ ప్రొడక్షన్స్కి, బట్ హీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద మీడియా అండ్ హీ హ్యాస్ దిస్ లెగసీ. ఆ డి రామానాయుడు పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది తనకు సాలిడ్గా ఉంది. సో హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. సో హీ హ్యాస్ అ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. మల్టీఫాసెటెడ్ ఫెలో. యాక్టింగ్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ హిస్ దిస్ థింగ్. ఒకసారి నాకు అనిపిస్తుంది ఏంటి ఇన్ని చేస్తున్నాడు, యాక్టింగ్ చేయాలి కదా హ్యాపీగానే, బట్ ఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఆన్ దట్. అండ్ అభిరామ్ ఆయన కూడా త్వరలో హీరో కాబోతున్నారు, నటులు కాబోతున్నారు అనేది వచ్చింది. హీస్ ట్రయింగ్, హీల్ హ్యావ్ టు ట్రై, హీల్ హ్యావ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ బికమ్ అ హీరో. అంటే ఆడియన్స్ ఆర్ ద ఫైనల్ జడ్జెస్ అమ్మా. వీళ్ళు అవుతారు వీళ్ళు అవరని మనం ఎవరని చెప్పలేము. వాళ్ళు డిసైడ్ చేస్తారు వాడు బాగున్నాడా బాగాలేదు, ఆ కథ బాగుందా, ఈ అబ్బాయి బాగున్నాడా అది చేస్తారు. సో తను బాగా కృషి చేస్తే అవుతాడు. నేను ఫాదర్కి ఏ సపోర్ట్ ఇవ్వాలో ఐ విల్ ట్రై టు గివ్ హిమ్ దట్ సపోర్ట్. ఈ సందర్భంగా ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. నెపోటిజం, బీయింగ్ ఏ జాయింట్ ప్రొడ్యూసర్, అందరినీ మీరు పుష్ చేయొచ్చు అందులోకి. వాట్స్ యువర్ టేక్? అంటే నెపోటిజం ఇస్ అ వెరీ న్యాచురల్ థింగ్ ఇన్ సొసైటీ. అన్ని బిజినెసెస్లో రిలేటివ్గా నెపోటిజం ఉంటుంది. అంటే ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుకు డాక్టర్ అయితే ఆయన హాస్పిటల్ రన్ చేస్తుంటే వాళ్ళ కొడుక్కి వచ్చి రన్ చేయమని చెప్తాడా చెప్పడా? హీ విల్ గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. ఆ కొడుకు మంచి డాక్టర్ అయితే ఆ హాస్పిటల్ బాగా రన్ అవుతుంది, ఆ కొడుకు పిచ్చి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. నెపోటిజము ఒక తండ్రిగా, లైక్ ఐ సెడ్ ఇందాక, నాకు ప్రొడ్యూసర్గా ఒక రోల్ ఉంటుంది, తండ్రిగా ఒక రోల్ ఉంటుంది. నా కొడుక్కి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది, నేను అతను ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, 2 ఛాన్సులు ఇవ్వచ్చు. నా డబ్బు, వాడు ఫెయిల్యూర్ అయితే నా డబ్బు పోతుంది, వాడు నాకు సక్సెస్ అయితే నాకు డబ్బు వస్తుంది. సో దట్స్ మై డ్యూటీ యాజ్ అ ఫాదర్ టు డూ. బట్ వాడు నా కొడుకు కాబట్టి సక్సెస్ అవ్వడు ఎప్పుడు. వాడు బాగా యాక్ట్ చేస్తేనే సక్సెస్ అవుతాడు, జనం చూస్తేనే సక్సెస్ అవుతాడు. మన ఇండస్ట్రీలోనే చూసాం, రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయి హీరోగా ట్రై చేసి హీ డిడ్ంట్ మేక్ ఇట్. బట్ రాఘవేంద్ర గారు వెంకటేష్ని తయారు చేశారు, మహేష్ బాబుని తయారు, ఎంతోమంది బన్నీని తయారు చేసి చాలామంది హీరో, దాసర్ గారు, అమితాబ్ బచ్చన్. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిగ్ పీపుల్ ట్రైంగ్ టు మేక్ దేర్ చిల్డ్రన్ సంథింగ్. డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చాలామంది ట్రై చేశారు, డబ్బులు పోగొట్టుకున్నారు. హీరోలు పిల్లలు ట్రై చేశారు, పోగొట్టుకున్నారు. ప్రొడ్యూసర్లు పోగొట్టుకున్నారు. కానీ అలానే హీరో పిల్లలు సూపర్ స్టార్స్ అయ్యారు, డైరెక్టర్ పిల్లలు డైరెక్టర్లు అవుతున్నారు. ఇట్ విల్ హ్యాపెన్. సో దీన్ని ఏదో ఒక చాలా పెట్టి చూసేసి, ఇప్పుడు నేను నానికి మేమే బ్రేక్ ఇచ్చాం, నేను రామ్మోహన్ నానికి బ్రేక్ ఇచ్చాం, నేను రామ్మోహన్ ఇతనికి శోభన్కి బ్రేక్ ఇచ్చాం, రాజ్ తరుణ్కి బ్రేక్ ఇచ్చాం, రవిబాబు నేను అల్లరి నరేష్కి బ్రేక్ ఇచ్చాం. దిర్ ఇస్ నో నెపోటిజం దేర్. మా నాన్న రాజేష్కి బ్రేక్ ఇచ్చారు, రాజేష్ డిడ్ంట్ మేక్ ఇట్ బట్ నరేష్ మేడ్ ఇట్. ఈవీవి సత్యనారాయణ గారు ఇద్దరితో మేము తీసిన సినిమాలు ఓపెనింగ్ ఫిల్మ్స్, మాకు ఈవీవి అంత ఇష్టం. కానీ రాజేష్ యావరేజ్గా అయిపోయాడు, అల్లరి నరేష్ సూపర్ స్టార్ అయిపోయాడు ఇన్ హిస్ జానర్. సో
is there nepotism there? If Suresh Productions was nepotism, why will I make all these people heroes? And how many heroines we've made? How many directors we've given? So if I have somebody in the house who wants to become, నేను నా కొడుకున్నాడు 5 సంవత్సరాలు వాడు 7-8 సంవత్సరాలు నేను సినిమా కూడా తీయలే రానాతోటి, అందరు తీశారు సినిమాలు. డెఫినెట్గా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక బ్రాండింగ్ ఉంటుంది. పలానా చిరంజీవి గారు అబ్బాయి, నాగార్జున గారు అబ్బాయి, వెంకటేష్ గారు అబ్బాయి అని వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, జనానికి ఈజీగా తెలుస్తుంది. ఇట్ ఈస్ లైక్ అ బిగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు విప్రో వాళ్ళు ఐటీ ప్రోడక్ట్ చేస్తుంటే మీరు విప్రో వాళ్ళ ప్రోడక్ట్ కొంటారు, కానీ ఎవడో కొత్తవాడు అదే ప్రోడక్ట్ చేస్తున్నాడంటే కొనరు కదా. సో దట్ అడ్వాంటేజ్, ఆ లెగసీ అడ్వాంటేజ్ వీళ్ళందరూ తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉంది, ట్రై చేస్తారు, బట్ వాళ్ళు అవరు. శ్రీకాంత్ కొడుకు రీజనబుల్ ప్లేయర్, వాడు అవలే. రోహన్ గవాస్కర్ కొడుకు ట్రై చేశాడు, అవలా. సో పాలిటిక్స్లో ఈజియర్ టు మేక్ దెమ్ బికాజ్ ఇట్ ఈస్ somewhere, but then to hold on to the position is difficult. See, in politics, sports and cinema మనకి నెపోటిజం ఎక్కువ కనపడుతుంది. స్పోర్ట్స్లో తప్పని వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ టాలెంట్ ఇస్ మెజర్డ్ అల్టిమేట్. ఇన్ సినిమా ఆల్సో టాలెంట్ ఈజ్ మెజర్డ్. ఇప్పుడు మీరు ఎవ్రీ టైమ్ దట్ యూ సీ, ఇప్పుడు రణ్వీర్ సింగ్ వస్తాడు, ఆల్ దీస్ పీపుల్ విల్ కీప్ కమింగ్. వీడు వాడికి సినిమా ఇవ్వలేదు, వీడు ఇలా చేయలేదు, ఇవన్నీ వెరీ పెట్టి టాక్స్. స్టాండర్డ్గా డిస్కషన్ ఉండుండొచ్చేమో తప్ప వాళ్ళు వీళ్ళని, బట్ దే విల్ కమ్ అప్. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో ఉంది, జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ అయ్యాడుగా, చాలామంది ట్రై చేశారుగా, ఎందుకు అవ్వలేదు? సో దెర్ ఇస్ అ రైట్ ఫర్ ఎవ్రీబడి టు ట్రై అండ్ బికమ్ వాట్ హీ వాంట్స్. ఇఫ్ హీ హ్యాస్ అ సపోర్ట్ సిస్టమ్, హీ షుడ్ యూజ్ దట్ సపోర్ట్ సిస్టమ్. వై షుడ్ హీ నాట్? ఇప్పుడు నేను చిరంజీవి గారి అబ్బాయిని చెప్పుకోకుండా అవ్వాలా? రూలా? అదేం రూల్ లేదు కదా. పీపుల్ విల్ సీ ఇట్ అండ్ దే విల్ డూ ఇట్. సో దట్ వీ షుడ్ నాట్ ఫైండ్ ద ఫాల్ట్ ఎట్ ఆల్. దేర్ విల్ బి సంథింగ్. ఏ బిజినెస్లో ఉండదండి అది. ఇప్పుడు అంబానీ కొడుకు మొత్తం ఆయనకి అంబానీ పిల్లలు అంటే అది అందులో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ వీళ్ళని ఎదగడానికి అవతల వాడిని తొక్కేస్తారనే ఒక లైన్ వస్తుంది. అది ఎప్పుడు ఉంటుందమ్మా. అది అది మనం ఆ భ్రమలో బతికేస్తూ ఉంటాం. వాడు నన్ను తొక్కేస్తున్నాడు, వీడు నన్ను తొక్కేస్తున్నాడు అని. అంటే మీరు సింగర్స్ తీసుకోండి, ఈ పెద్ద సింగర్ ఆ సింగర్ని తొక్కేశాడు, అసలు వీళ్ళ పాట పాడనివ్వలేదు అని చాలా రోజులు చెప్పేవాళ్ళు. వాడు నిజంగా టాలెంటెడ్ పిల్లలు అయితే బయటకు వచ్చేస్తుంది. అందుకే నేను ఇవాళ అన్నాను, ఇవాళ మనకి ఇంతకు ముందు కానీ ఇంకా డెమోక్రాటిక్ ఫ్రీడమ్ ఉంది. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే ఒక దేశంలో ఒక ఇది మేము విజయ్ దేవరకొండతో సినిమా తీసాం, ఈజ్ సూపర్ స్టార్ టుడే. ఆ పెళ్లి చూపులు అప్పుడు ఏంటి, పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి తర్వాత వాట్ ఈస్ ఇట్ టుడే, ఈజ్ సూపర్ స్టార్. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు యాక్ట్ చేస్తే తప్పు కాదుగా. ఆనంద్ దేవరకొండ అంటే దేవరకొండ పేరు ఉండటం వల్ల తనకి అడ్వాంటేజ్, ఓహో వీళ్ళు బ్రదరా అని. అంటే అది తీసేసుకుని పని చేయాలా? లేదుగా. మేము సినిమా దొరసానని తీసాం, మళ్ళీ ఇంకో సినిమా తీస్తాం అబ్బాయితోటి. సో యూ కెనాట్ బ్లేమ్ దట్. అండ్ వీళ్ళు వెళ్ళి వాడిని తొక్కేద్దాం వీడిని తొక్కేద్దాం అనుకుంటే ఇట్ కుడ్ జస్ట్ బి అ బిజినెస్ డిసిషన్. ఇన్ బిజినెస్ గ్రీడ్ అండ్ వాల్యూ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నీకు నువ్వే సక్సెస్ఫుల్ అవ్వాలి, పక్కనాడు మునిగినా పర్వాలేదు అనుకునేది చాలా బిజినెస్ మెన్ చేస్తారు. ఇట్ ఈస్ దేర్. మీరు మెక్డానల్డ్ స్టోరీ తీసుకోండి. ఆ చేసిన ఇద్దరు బ్రదర్సు ఒక మూల ఉంటారు. రే క్రాక్ అనే సేల్స్ మ్యాన్, వాడు ఫ్రాంచైజీ తీసుకొని ఆ బ్రదర్స్ ఇద్దరిని నాశనం చేసేసి వీడు $1 బిలియన్ మెక్డానల్డ్స్ బిజినెస్ పెట్టాడు. అగ్రిమెంట్లు చేశాడు, మాట తప్పాడు, చీట్ చేశాడు. బట్ రే క్రాక్ బిజినెస్ స్కూల్లో అది నేర్పిస్తారు. వాడు ఆ సినిమాలో నేను చూసిన డైలాగ్, ఎవరైనా మునుగుతుంటే వాడికి నేను చెయ్యి ఇవ్వను, పోతే పోనీ అన్నాడు వాడు. బికాస్ హీ వాంట్స్ హిస్ బిజినెస్ టు బీ సక్సెస్ఫుల్. తర్వాత అతను సక్సెస్ఫుల్ చేసినాక వాడి బిజినెస్లో $బిలియన్స్ డొనేషన్ ఇస్తాడు. ఆ రోజు ఒకటి పడేసేసి ఇప్పుడు $1 బిలియన్ ఇవ్వటం ఏంటి అనేదే మన క్వశ్చన్ లైఫ్లో. సో ఇట్స్ ఈచ్ వన్. దట్స్ వన్. నేను ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది, నేను చేయగలను అలాగా. మేబీ ఐ కెనాట్ డూ. ఐ లైక్ టు హెల్ప్ పీపుల్. మేబీ I want to do partnerships with more people so that everybody can share the pie. It is my thinking. But then I might not become that cutthroat, tough success. So, ఈ వాళ్ళు తొక్కేసేస్తున్నారు. ఇట్స్ కాంపిటీషన్. ఇప్పుడు ఇద్దరు గేమ్ ఆడుతుంటే నిన్ను ఓడగొట్టేస్తే నేను నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళగలను అనుకుంటే న్యాచురల్గా ఓడగొట్టేస్తాను. దగ్గర చూపెట్టి నువ్వు బాగా ఆడుతున్నావు చూపెట్టాల్సిన అవసరం లేదుగా. సమ్ స్మాల్ ఇన్సిడెంట్స్ హియర్ అండ్ దేర్ హ్యాపెన్. నాకు గుర్తు చిన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు గారు హర్నాథ్ గారు నాశనం చేసేసారని టాక్ ఉండేది.
వీళ్ళే రామారావు గారే మందు భోయించేసేసి ఆయన తాగుబోతు చేసేసారని. ఇప్పుడు అది నిజమా? ఇవన్నీ మాట్లాడి బతికేస్తూ ఉంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ దిస్ థింగ్. మా కంపెనీలో మాత్రం రివర్స్ ఆఫ్ నెపోటిజం జరిగింది. ప్రకాష్ రావు గారు, మా నాన్న వెళ్ళి ప్రకాష్ రావు గారిని అడిగారు, డైరెక్షన్ ఇవ్వాలా, రాఘవేంద్రరావుకి ఇస్తాను డైరెక్షన్ అని. వద్దండి, మనం ఫస్ట్ శేషగిరిరావు అని ఒక ఆయన ఉండేవారు, ఆయనకి డైరెక్షన్ ఇద్దాం, ఆ తర్వాత మనం బాపయ్యకి ఇద్దాం, రాఘవేంద్రరావుకి ఎట్లయినా బయట దొరుకుద్ది అని ఆయన అన్నారు. అంటే ఆయన పెద్ద మనిషి, మనం ఇస్తే మన ఫ్యామిలీలోనే ఇస్తున్నాము, వీళ్ళిద్దరు ఒకేసారి, వీళ్ళు ముగ్గురు ఒకేసారి కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు అయ్యారు, మనం బయటవాడికి ఇద్దాం ముందని చెప్పి శేషగిరిరావుకి ఇచ్చారు. శేషగిరిరావుకి మా నాన్న ఛాన్స్ ఇచ్చారు, బాపయ్య గారికి మా నాన్న ఛాన్స్ ఇచ్చారు. శేషగిరిరావు డిడ్ నాట్ బికమ్ సక్సెస్ఫుల్, బాపయ్య గారు బికేమ్ సక్సెస్ఫుల్. శేషగిరిరావు 2 సినిమాలు ఏదో చేసినట్టు, బాపయ్య గారు ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయింది, సెకండ్ ఫిల్మ్ సోగ్గాడు తీశారు, ఎదురులేని మంచిది, ఆయన సూపర్ సక్సెస్ అయిపోయాడు. సో మేము సెకండ్ ఫిల్మ్ ఇచ్చామని అయ్యాడా? లేదుగా. ఈ హ్యాజ్ అ టాలెంట్, ఆ టైం వచ్చింది అవుతారు. సో దీస్ ఆర్ వెరీ రిలేటివ్ థింగ్స్ అమ్మా. వీ షుడ్ నాట్ డ్వెల్ టూ మచ్ అండ్ ఫోకస్ ఆన్ దట్ ఓన్లీ. నేను రైట్. ఇదే సందర్భంలో మరొక ప్రశ్న కూడా, అంటే సాధారణంగా హీరోయిన్స్ని అడుగుతుంటాం ఈ మాట, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, కాస్టింగ్ కౌచ్కి సంబంధించి ప్రతిసారి ఆరోపణలు వస్తూ ఉంటాయి ఈ సినిమా ఇండస్ట్రీ మీద, మీ టేక్ ఏంటి దాని మీద? సి, హ్యూమన్ బీయింగ్స్ ఉన్న నాళ్ళు దెర్ హెస్ బీన్ అన్ అబ్యూజ్ ఆఫ్ ద మేల్ రేస్ ఓవర్ ద ఫీమేల్ రేస్. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. దే హ్యావ్ ఆల్వేస్ అబ్యూజ్ దెమ్, అంటే దే ట్రైడ్ టు అబ్యూజ్ దెమ్. ఒక దేశానికి ఇంకోటి వెళ్తే ఏం చేసేవాళ్ళు, వన్ యూ కాంకర్ అన్ అదర్ కంట్రీ, యూ గో లూటీ చేస్తారు, అక్కడ అమ్మాయిలని నాశనం చేసేసి వస్తారు. దట్ ఈస్ బీన్ మ్యాన్స్ డర్టీ బిహేవియర్. ఇప్పుడు ఇది లేదనేది ఇవాళ ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఎవరైనా వితౌట్ బీయింగ్ ఇన్ కాస్టింగ్ కౌచ్ పైకి రావాలన్నా కూడా దెర్ ఇస్ అ క్లీన్ ఆపర్చునిటీ టుడే. యూ క్యాన్ బికమ్ పర్ఫెక్ట్, go to the top without going through the casting couch is clearly there today. That much I can definitely say. Because I have made so many films, I have given so many chances to so many heroines. Nobody ever had to go through that. But there, it could happen. It might be happening. If somebody wants to choose the easier path for success, they might choose it. అంటే నాకు ఉద్యోగం, పోలీసులో ఉద్యోగం రావాలంటే లంచం తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందా, లేదు నా మెరిట్తో కూడా వస్తుందా? మెరిట్తో వస్తుంది, కొంచెం కష్టం అవ్వచ్చు. లంచాలు ఇస్తే ఈజీగా వస్తాయి. ఇన్ దిస్ కంట్రీ కరప్షన్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్. కాలేజీలో బాగా చదివితే నీకు సీట్ వచ్చేస్తుంది, నువ్వు కొంచెం డబ్బులు ఇస్తే నీ లెవెల్లో ఉన్న పిల్లవాడుల కన్నా నిన్ను తోస్తారు ముందు. కొన్ని కాలేజెస్లో, అన్ని కాలేజెస్లో చేయరు. ఇట్స్ లైక్ దట్. బట్ it is something that we should try and, if, and I am very happy that the Me Too rule has come, and definitely there is a way to address this issue now. It is not like before. People, they are addressing it now. Willingly some people are doing, not doing, that's a different thing. At least I have held a very high standard in these things, of not being part of any of those things. ఈ ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్లయితే చాలా సేఫ్ ప్లే చేస్తున్నట్లుగా కనపడుతుంది. అంటే కొంతమందితో టైఅప్ అయి తీయడం కావచ్చు, అది ఆల్రెడీ తీసిన సినిమాని చూసి తీసుకోవడం కావచ్చు. ఎందుకు ఇంత ట్రావెల్ చేసి ఇన్నేళ్ల ప్రస్థానం తర్వాత ఎందుకు సేఫ్ ప్లే అనేది సురేష్ బాబు గారి నుంచి? అంటే జీవితంలో రిస్క్ కొన్నిసార్లు చేస్తాం, బాగా అవసరమైనప్పుడు రిస్క్ చేస్తాం. నేను బొబ్బిల్ రాజా తీసేటప్పుడు 35-40 లక్షల్లో తీసే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అప్పుడు మా కంపెనీలో, నేను 85 లక్షలు పెట్టి ఆ సినిమా తీశాను. అంటే ఆ రోజు నాకు ఒక కసి, నేను అలా తీయాలా చేయాలని ఒక కసి చేశాను, అది సూపర్ హిట్ అయింది. ఆఫ్టర్ యూ సెటిల్ ఎట్ వన్ లెవెల్, యూ స్టార్ట్ గెటింగ్ కంప్లేసెంట్ అబౌట్ ఎవ్రీథింగ్, అండ్ యూ హ్యావ్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఆన్ హౌ యూ వర్క్, యువర్ సర్టన్ డిసిప్లిన్స్ ఆన్ హౌ యూ వర్క్. ఆ డిసిప్లిన్స్ మారిపోతాయి. మనం డిసిప్లిన్ అనుకున్నది ఇప్పుడు అది డిసిప్లిన్ అవ్వదు. నేను ఒక హీరోయిన్కి ఒక డబ్బు మాట్లాడి ఇంత డబ్బులో సినిమా చేయాలని ఫిక్స్ చేశాను, అగ్రిమెంట్ కూడా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నేను ఆ సినిమా అగ్రిమెంట్కి చేయను, నాకు ఎక్స్ట్రా డబ్బు ఇస్తేనే చేస్తాననింది. నేను చేయకూడదు అనుకున్నాను, కానీ చేశా.
అంటే ఆ అనుకున్న అమౌంట్ కన్నా 3 times ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆ సినిమా చేశాను. ఆ రోజు అనుకున్నాను అంటే ఐ హ్యావ్ లాస్ట్ మై కమాండ్ ఆన్ ఫిల్మ్ ప్రొడక్షన్. ఐ హ్యావ్ అన్ అగ్రిమెంట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దిస్ అగ్రిమెంట్. బ్రేక్ చేయగలరు, చేస్తారు. సో పీపుల్ హ్యావ్ చేంజ్డ్. చాలా రోజుల వరకు నాకు ఒక కథ నచ్చితే నాకు నచ్చేదాకా ఆగేవాడిని. తర్వాత రైటర్స్కి డైరెక్టర్లకి ఓపికలు పోయినాయి. అమ్మని మరీ ఎక్కువ అడుగుతున్నాడు, మరీ ఎక్కువ చెప్తున్నాడు, మనకు వద్దు అని దే స్టార్టెడ్ స్టేయింగ్ అవే. అండ్ a company is very successful when I have very smart writers with me. The Parchuris, the Janjalas, they were all with me in my earlier days of my career. And some heroes who are willing to work with you. So then you have easier opportunity to make. So today, if I get great content, I will take great risk. ఇప్పుడు ఏగదీశాను, I took a big risk. అవును. Because I knew that that's a great content backed by a great director. చాలామంది అడిగారు ఏంటి సార్ ఏగ మీద ఎంత డబ్బులు పెడుతున్నారని చెప్పి. వన్ డే ఆల్సో ఐ డిడ్ నాట్ ఫ్లించ్ బికాజ్ ఐ న్యూ రాజమౌళి కెన్ హ్యాండిల్ దట్ ప్రోడక్ట్ ఇన్ అ గ్రేట్ స్టైల్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఆఫ్ దోస్ పీపుల్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ ఆర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ సచ్ పీపుల్. ద డే ఐ గెట్ ఐ విల్ డూ ఇట్. I will spend money on a certain film for, but to I still don't know how to do this shopping based thing. నేను ఒక 15-20 కోట్లు తీసుకొని అందరు హీరోలకి 5-5 కోట్లు 10-10 కోట్లు ఇచ్చేసేసి మీరు ఎప్పుడు చేసినా నాకు సినిమా చేయండి, అందరు డైరెక్టర్లకి 10-10 కోట్లు చేసేయండి. నాట్ దట్ ఇట్ ఈస్ రాంగ్, దట్స్ అ వే ఆఫ్ సెట్టింగ్ అప్ అ ప్రాజెక్ట్. నాకు ఇంకా తెలియలే అది. అవసరమైతే చేస్తా. ఐ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీబడి. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే విల్ డూ ఇట్. See, either they'll have to come for a story or they'll have to come for the money. I have to provide them something unique. అంటే నాకే ఎందుకు చేయాలి ఒక సినిమా? నేను ప్రొడ్యూసర్గా వై షుడ్ సంబడి డూ అ ఫిల్మ్ ఫర్ మీ? అతనికి 10 రూపాయలు ఇస్తుంటే నేను 11 రూపాయలు ఇస్తానన్నా ఇవ్వాలా, లేకపోతే ఆ 10 రూపాయలు ఇవాళే ఇచ్చేస్తా నాకు తర్వాత చేయండి అన్నా ఇవ్వాలా? అతనికి 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ద పీపుల్ వర్ దేర్. సో అతను కంఫర్ట్లో ఇస్తాడు. నాకు ఆ రోజు కంఫర్ట్ వచ్చిన రోజు ఐ విల్ బీ ఓకే. Or they might sometimes even your seniority is a problem. You're above, you can't tell anything, you'll tell everything. So that might be also be a problem. So I really don't mind. I will do whatever I want to do. Now I want to work with lot of producers and do joint ventures with them so that I'm able to put some of my practices in their production so that they'll also do. I will have good experiences and bad experiences. But I will continue. I don't mind. ఇప్పుడు చాలా చేస్తాను and I'll do it also. And I'll make films on myself. There will be this year lot of films will come from our company hopefully. చాలా ఉన్నాయి పార్ట్నర్షిప్స్లో, మెనీ స్మాల్ మీడియం బిగ్ అన్నీ వస్తాయి. సో అంటే ఎనర్జీ కూడా పోతుంది. ఇప్పుడు ఎనర్జీ ఉండదు, చామ్ ఉండదు. ఒక విధానికి అలవాటు అయిపోయాం కదా, మళ్ళీ కొంచెం అది అవసరమైతే చేస్తాం, లేకపోతే వదిలేస్తాం. సినిమా మేకింగ్ గురించి వచ్చింది కాబట్టి ఇన్ని సినిమాలు తీస్తున్నారు. మీ నాన్నగారికి రామానాయుడు గారికి ఒక కళ ఉండేది, మీ ఫ్యామిలీలో ఉన్న నటులందరినీ పెట్టి సినిమా తీయాలని చెప్పి. మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆయన అంటే కళ నిజం, మంచి కథ వస్తే మాత్రం తప్పకుండా తీస్తాం. అది నేను రాయలేని కథల్ని ఎవరో వచ్చేవాళ్ళు చెప్పాలా. మొన్న ఎవరో సతీష్ వేగస్ని ఏదో అన్నాడు, బాబు ఫ్యామిలీ కథ ఉంది మంచిదని. నిజంగా మంచి కథ ఉంటే వీళ్ళందరూ చేస్తారు. ఇట్ విల్ బి ఎ గ్రేట్ జాయ్ ఫర్ అస్ అండ్ దిస్ థింగ్. రైట్. అట్లాగే మీ రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ తోటి సినిమా తీద్దామని కూడా అనుకున్నట్టున్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? ఒకటి January 20th తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి సతీష్ అని ఒక ఫిల్మ్ స్టూడెంట్, డాక్టర్ సతీష్ అబ్బాయి, హీఈస్ డూయింగ్ దట్ ఫిల్మ్. అశ్విన్ గంగరాజ్ అని ఇంకొక అబ్బాయి, హీఈస్ ఆల్రెడీ డూయింగ్ వన్ ఫిల్మ్ ఫర్ రాజమౌళి సన్ and he is doing one show for me. So these two boys are there. E batch lo kuda lot of good boys are there, and I have activized those boys so that they are making a lot of OTT material and those things. And the idea is now to give a lot of people breaks, and if they can make their lives, and there's a joy to see that. See, as a company మేము ఎప్పుడు చాలా మందికి బ్రేక్స్ ఇచ్చాము. సో ఐ వాంట్ టు కంటిన్యూ దట్. అండ్ ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్లు ఉంటాయి, మనకి అన్నీ ఉంటే, if I am able to give a chance, it will be helpful, and I am looking for that. Not that I will not make with existing people, but this will be a aggressive approach of making with newcomers. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you so much. మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. Thank you.